నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు లోక్సభలో అశోక్ గజపతిరాజు పట్ల శివసేన దురుసు ప్రవర్తన గైక్వాడ్పై విమాన ప్రయాణ నిషేధం ఎత్తివేతకు పట్టు క్షమాపణ చెబితే పరిశీలిస్తామన్న కేంద్రం పార్లమెంటు గడప దాటిన జీఎస్టీ 4 అనుబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం రాష్ట్రాలు ఆమోదిస్తే జూలై 1 నుంచి అమల్లోకి వస్తు సేవల పన్ను నల్లధనంపై పోరాటం కొనసాగుతుందన్న ప్రధాని మోదీ దేశాభివృద్ధికి యువతే కీలకమని వ్యాఖ్య జార్ఖండ్లో మల్టీమోడల్ టెర్మినల్కు శంకుస్థాపన మిర్చి రైతుల సమస్యపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం దృష్టి అవసరమైతే ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు ఆదేశం మంత్రులు సోమిరెడ్డి పుల్లారావుకు బాధ్యత ప్రసవ మరణాలు అరికట్టేందుకు కేసీఆర్ సర్కార్ చర్యలు పేదల బాలింతలకు 12,000 ఆర్థిక సాయం పిల్లలకు ఇచ్చే కిట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో లారీల సమ్మె విరమణ 15 రోజుల్లో సమస్య పరిష్కారానికి ఏపీ సర్కార్ హామీ తెలంగాణలో రేపు మరోసారి చర్చలు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం కుటుంబ కలహాలతో దంపతులను కట్టేసి నిప్పుపెట్టిన బంధువులు విషమంగా ఇద్దరి పరిస్థితి ఎయిర్ ఇండియా అధికారిని చెప్పుతో కొట్టిన ఎంపీ గైక్వాడ్ అంశం లోక్సభలో పెనుదుమారం సృష్టించింది తమ ఎంపీపై నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్తో అనేక సార్లు సభ వాయిదా పడేలా చేసిన శివసేన సభ్యులు లోక్సభలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పట్ల దురుసుగా ప్రవర్తించారు శివసేనకు చెందిన కేంద్ర మంత్రి అనంత్ గీతే సైతం సహచర మంత్రితో వాగ్వాదానికి దిగడం లోక్సభ సభ్యులను ఇతర మంత్రులను నివ్వెరపరిచింది ఎయిర్ ఇండియా ఉద్యోగిపై పాదరక్షలతో దాడి అనంతరం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్పై విమానయాన సంస్థల నిషేధం అంశం లోక్సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది గైక్వాడ్పై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అంగీకరించకపోవడంతో శివసేన ఎంపీలు సభలోనే ఆయనపై దురుసుగా ప్రవర్తించారు ఈ అంశంపై సభలో అశోక్ గజపతిరాజు ప్రకటన పూర్తి కాగానే సభ వాయిదా పడింది వెంటనే కేంద్ర మంత్రి అనంత్ గీతే సహా గజపతిరాజు వద్దకు చేరిన శివసేన ఎంపీలు వాదనకు దిగారు బల్లపై గట్టిగా కొడుతూ అశోక్ గజపతిని కదలకుండా చుట్టుముట్టారు ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయిన భాజపా మంత్రులు ఎంపీలు వెంటనే అశోక్ గజపతి వద్దకు చేరుకున్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శివసేన ఎంపీలు అనంత్ గీతేను శాంతపరిచే ప్రయత్నం చేశారు అంతకుముందు విమానయాన సంస్థలు నిషేధం విధించాక తొలిసారిగా సభకు వచ్చిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా అధికారులే తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు ఆ ఘటనపై పార్లమెంటుకు క్షమాపణ చెప్పిన గైక్వాడ్ ఎయిర్ ఇండియా అధికారులకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు मैंने उन्हें कहा कि आप शांति से बात करिए मैं आपके साथ शांति से बात कर रहा हूं फिर भी उनका चिल्लाना नहीं रुका उन्होंने मेरी कॉलर पकड़कर ढकेलने की कोशिश की इस दुर्व्यवहार और अपमानित करने वाले बर्ताव से मुझे गुस्सा आया और मैंने उसे ढकेल दिया देश की संसद और संसदों के खिलाफ अभद्र भाषा का इस्तेमाल किया गया गाली गलौज की इसके वीडियो क्लिपिंग उपलब्ध है वह तो मैं आपके सामने पेश करूंगा खास करके एयर इंडिया के सीएमडी जिन्होंने बिना जांच किए सोशल मीडिया पर मेरी ही नहीं सारे सांसदों की बदनामी की है और आखिरी विनती है कि मेरी हवाई उड़ान पर लगाई गई पाबंदी उठाए जाए तुरंत उठाया जाए और आपके माध्यम से गृह मंत्री जी से मेरी विनती है कि अन्यायकारक मेरे ऊपर जो 308 कलम लगाया वो हटाया जाए जय हिंद जय महाराष्ट्र రవీంద్ర గైక్వాడ్ను సమర్థించిన శివసేన ఎంపీ అనంత్ గీతే విమానయాన సంస్థలు విధించిన నిషేధం ఎత్తివేయాల్సిందేనని డిమాండ్ చేశారు जो जांच हो रही है वो जांच होगी जो कुछ होगा सत्य होगा वो जांच के बाद समक्ष आएगा आप इसकी जांच करवाइएगा जांच के लिए कोई रोक नहीं हम उसका विरोध नहीं करना चाहते लेकिन किसी अपराध की जांच किए बिना एयर इंडिया ने सीधा जो पनिश किया और सारी एयरलाइंस ने उनकी यात्रा पर जो बंदी लगाई ये कौन सा न्याय है అయితే ఈ విషయంలో శివసేన ఎంపీలు చేసిన డిమాండ్ను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తిరస్కరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లా
law should take its own course. It is not a member of parliament. It is a passenger. I made that very clear. I'm on record in that. Okay, please. I have nothing to add there. But, Aircrafts yes. are machines where people fly. Yes. And safety is important. Yes. And safety will not be compromised. Yes. ఈ అంశంపై లోక్సభ పలుమార్లు వాయిదా పడడంతో జోక్యం చేసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పౌర విమానయాన శాఖ సంబంధిత వర్గాలతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతుందని శివసేన సభ్యులకు నచ్చజెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పట్ల శివసేన సభ్యుల దురుసు ప్రవర్తనకు సంబంధించి వివరాలు తీసుకుంటున్నట్టు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్చించుకోవాలి గాని ఇలాంటి ఘటనలు సరికాదని ఆమె సూచించారు. ఎంపీ గైక్వాడ్పై నిషేధంపై ఎయిర్ ఇండియా మరోసారి పునరాలోచన చేసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. गुस्सा होना स्वाभाविक भी है. फिर मैंने हाउस एडजॉर्न किया क्योंकि गुस्से में किसी की भी बात तो मैं तो नहीं समझ सकती ना सुन सकती. और इतना ही हुआ है कि भाई ये बात सदन में नहीं सॉल्व हो सकती. मंत्री अपने तय कुछ नहीं कर सकता है. ये कहीं ना कहीं दोनों पक्षों को लेकर के बैठ करके ही इसमें से मामला सुलझेगा. और सुलझाने की बात मेरा भी फैसला, मैं कोई न्यायाधीश नहीं हूँ. मगर बात यह है कि ये बात भी सही है कि सदन में सदस्य को आना पड़ता है और वो बार बार इतने लंबा ट्रेन से भी नहीं ट्रैवल. मगर दूसरी बात ये भी है कि बैन जो लगा है इस पर भी विचार होना जरूरी है. హోంమంత్రి సూచన మేరకు స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు శివసేన ఎంపీలు సమస్య పరిష్కారంపై చర్చలు జరిపారు. వెంటనే ఎంపీపై నిషేధం ఎత్తివేయాలని అనంత్ గీతే సహా శివసేన ఎంపీలు కోరారు. అయితే జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పడం సహా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడబోనని గైక్వాడ్ ప్రకటన చేస్తేనే ప్రభుత్వం జోక్యం చేసుకుని నిషేధం ఎత్తివేతకు చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత కాసేపటికే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాసిన ఎంపీ గైక్వాడ్ మార్చి 23న జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సభలో తన ప్రవర్తనను శివసేన సభ్యుడైన కేంద్ర మంత్రి అనంత్ గీతే సమర్థించుకున్నారు. గైక్వాడ్పై నిషేధం ఎత్తివేయకపోతే ఈ నెల 10న జరగనున్న ఎన్డీఏ సమావేశాన్ని బహిష్కరిస్తామని శివసేన హెచ్చరించింది. उस प्रकार से मैं सांसद भी हूँ और सदस्य होने के नाते अपने सदस्यों के हितों की रक्षा करना या सदन के हितों की रक्षा करना वो मेरी भी जिम्मेदारी है. इसलिए मैं सदन के सामने स्पीकर को जो कह रहा था, मैं धमकी का सवाल नहीं है, इसमें कोई धमकी का सवाल नहीं है. किसी के साथ भी अन्याय नहीं होना चाहिए और उसकी आवाज कहीं धमकी बिमकी कुछ नहीं है. जो मुझे कहना था मैंने कह दिया हाउस में स्पीकर के सामने. कोई हमारे में कोई विवाद नहीं है. हम दोनों मंत्री हैं सरकार में और सरकार में रहेंगे. లోక్సభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు పట్ల శివసేన ఎంపీల దురుసు ప్రవర్తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్న చంద్రబాబు ఆయా పార్టీల నాయకత్వం ఇటువంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా శివసేన ఎంపీల ప్రవర్తన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 35 దేశ రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఉన్న అశోక్ గజపతి పట్ల ఇలా వ్యవహరించడం సరైన చర్య కాదని నారా లోకేష్ సహా ఇతర మంత్రులు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి జరిగిన మంత్రివర్గ భేటీలో మిర్చి రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రుల సలహాలు సూచనలు అడిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు గుంటూరులో మిర్చి రైతులతో సమావేశం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, ఆ జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆదేశించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిర్చి రైతులను ఆదుకోవడం సహా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేసవి దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే చర్యలపై మంత్రివర్గం చర్చించింది. ఈ సమస్యపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఏడాదికి 5,000 చెక్ డ్యాంలు నిర్మించాలని, వర్షాకాలం నాటికి చెరువులు, కాలువల మరమ్మతులు జిల్లాల వారీగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైతులతో మాట్లాడి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్ష చేసి ధర పతనం ఏ విధంగా ఎందుకు జరిగింది, ఏం చేస్తే మిర్చి రైతులకు న్యాయం జరుగుతుంది, ఏ మేరకు మనం ఆదుకోగలం, అట్లాగే కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరాలి అని వాళ్ళు సిఫార్సు చేసిన వెంటనే మరి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని కూడా తీర్మానించడం జరిగింది.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అత్యున్నత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు ఆరోగ్య రక్ష కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్య సేవలతో పాటు మందులు కూడా అందజేస్తారని మంత్రి కామినేని తెలిపారు. పూర్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలని ఉండేవి, కానీ అవి సరిగ్గా ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదని వాటిని రీడిజైన్ చేసి వాటి పేరు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం. అన్ని మేజర్ సిటీస్లో మేజర్ పట్టణాలన్నింటిలోనూ 222 సెంటర్స్ రేపు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ప్రసవ మరణాలు లేని తెలంగాణ రాష్ట్రమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బాలింతలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్స్, అమ్మఒడి పథకాలపై సమీక్ష నిర్వహించిన ఆయన కార్యాచరణ రూపకల్పనకు మహిళా ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించారు. కమిటీలో శాంతకుమారి, వాకాటి కరుణ, స్మితా సభర్వాల్, యోగితా రాణా, ప్రియాంక వర్గీస్ సభ్యులుగా ఉంటారు. పిల్లలకు కేసీఆర్ కిట్ ద్వారా అందించే వస్తువులను ప్రగతి భవన్లో కేసీఆర్ పరిశీలించారు. ఇప్పటికే కిట్స్ కోసం టెండర్లు పిలిచామని, మే నెల నుంచి అందిస్తామని తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. నెలలు నిండాక కూడా పేద మహిళలు కుటుంబం కోసం పనులు చేస్తున్నారని, తద్వారా వారి ఆరోగ్యం చెడిపోవడంతో పాటు పుట్టే పిల్లలపై కూడా ప్రభావం పడుతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు నిండినప్పటి నుంచి శిశువుకు 2-3 నెలల వయసు వచ్చే వరకు కూలీ పనులకు పోకుండా కుటుంబ అవసరాలు తీరాలనే ఉద్దేశంతోనే ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమయ్యే పేద మహిళలందరికీ 12,000, ఆడపిల్ల పుడితే మరో 1,000 అదనంగా ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సహాయం ఎప్పుడు, ఎన్ని విడతలుగా అందించాలనే విషయాన్ని అధికారుల కమిటీ తేల్చాలని సూచించారు. గర్భిణీ స్త్రీల పేర్లు నమోదు చేయడంతో పాటు వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో సబ్బండ వర్గాల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. జిల్లాల బాటలో భాగంగా ఎంపీ కవితతో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జనహిత ప్రగతి సభలో పాల్గొన్న మంత్రి తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదని చేసిన దుష్ప్రచారాలను పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తూ తిప్పికొట్టామన్నారు. రైతు రుణమాఫీలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న కేటీఆర్ ప్రజా సంక్షేమాన్ని ఓర్వలేని కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు బహిరంగ సభకు వెళుతున్న కేటీఆర్ కు కామారెడ్డి జిల్లా బస్వాపూర్ వద్ద తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గొంతులు దించుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, అవాకులు జవాకులు పెడుతున్న కాంగ్రెస్ నాయకులు దయచేసి సూటిగా సమాధానం చెప్పాలి. మీరు ఒకవేళ బాగా చేసుంటే, మీరే ఉద్ధరించుంటే, మీరే తెలంగాణతో పాటు భారతదేశాన్ని మొత్తం సస్యశ్యామలం చేసుంటే ఈ రోజు వేరే వాళ్ళకు అవకాశం వస్తుందేనా? ప్రాజెక్టులు కట్టద్దని కోర్టుల్లో కేసులు, నీళ్ళు ఇవ్వాలని ఇక్కడ మీ సుదర్శన్ రెడ్డి గారు ఇంకొకరు పాదయాత్రలు. కాంగ్రెస్ వల్ల వాటమే అట్లుంటది. కడుపులో గుద్దుతారు, నోట్ల పిప్పర్మెంట్ పెట్టినట్టే చేస్తారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 55 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశ దరిద్రానికి కారణం, ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకు కారణమైన పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అడ్రస్ లేకుండా చేస్తేనే తెలంగాణ బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉంటుంది. అందుకే గట్టిగా పట్టుబడదాం. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు వీలుగా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఆయన బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించడాన్ని ప్రగతిశీల చర్యగా అభివర్ణించారు. ఈ బిల్లుకు తెరాస పూర్తి మద్దతు పలుకుతుందని ప్రకటించారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం సహా తెలంగాణ తరపున మద్దతుగా నిలవాలని పార్టీ ఎంపీలను కేసీఆర్ కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ తరహాలోనే బీసీ కమిషన్కు కూడా రాజ్యాంగ భద్రత కల్పించడం వల్ల దేశంలో వెనుకబడిన తరగతులకు మేలు కలుగుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి, నల్లధనంపై పోరాటం కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చెదపురుగులాగా అవినీతి, నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను తినేశాయని ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని ప్రజల ఆశీర్వాదం ఉంటే ఇకపైనా పోరాటం కొనసాగిస్తానన్నారు. జార్ఖండ్లోని సాహెబ్గంజ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ అక్కడ గంగానదిపై నిర్మించనున్న మల్టీమోడల్ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. అనంతరం 311 కిలోమీటర్ల పొడవైన గోవిందపూర్, జామ్తారా, దుమ్కా, సాహెబ్గంజ్ జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. పవిత్ర గంగానది లక్షలాది మందికి జీవనోపాధిని ఇస్తోందన్న మోదీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. नदी को हम मां कहते हैं, गंगा मां सदियों से इस पूरे क्षेत्र को नवकलनित करती रही है. ये जीवन धारा के रूप में रह रही है, लेकिन बदलते युग में
एक नई ताकत भी दे सकती है। 21वीं सदी के विश्व में ये मां गंगा झारखंड को दुनिया से सीधा सीधा जोड़ने की दिशा में हम आगे बढ़ रहा है। 8 రోజులుగా జరుగుతున్న లారీల బంద్ను ఆంధ్రప్రదేశ్ వరకు విరమిస్తున్నట్లు ఏపీ లారీ యజమానుల సంఘం ప్రకటించింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి అచ్చెన్నాయుడుతో లారీ యజమానుల సంఘం జరిపిన చర్చలు ఫలించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే జాతీయ స్థాయిలో బంద్ను మాత్రం కొనసాగిస్తామని లారీ యజమానుల సంఘం స్పష్టం చేసింది. లారీ యజమానులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిటీ వేస్తున్నామన్న అచ్చెన్నాయుడు 15 రోజుల్లోగా నివేదిక తెప్పించుకుని చర్యలు చేపడతామన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం రేపు హైదరాబాద్లో జరిగే సమావేశానికి రాష్ట్రం తరపున రవాణా కమిషనర్ హాజరవుతారని తెలిపారు. ఒక 6 పాయింట్ల మీద మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో 2 సమస్యలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఒకటి ఇన్సూరెన్స్, 2 టోల్ ఫీజు. ఈ రెండింటిని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిష్కారం చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. మేము ఈ బంద్ను రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కోసం, మన ప్రజల కోసం కొన్ని బంద్ను ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి బంద్ వరకు కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బంద్ను వరకు చర్యలు తీసుకుంటున్నాము. లారీ యజమానులతో తెలంగాణ రవాణా శాఖ చర్చలు రేపు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ జరిగిన చర్చల్లో లారీ యాజమాన్యం డిమాండ్లపై కొన్నింటిలో స్పష్టత ఉన్నప్పటికీ మరికొన్ని డిమాండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించాలని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి సీఎం గారు ఒప్పుకున్నారని చెప్పి అంటున్నారు. దాని మీద కూడా మేము కూడా ఒకరోజు టైం అడిగినాం. మరి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే సమస్య పరిష్కారం అయిందో ఆ దిశలో తప్పకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నాం. రేపు 5 గంటలకు మళ్ళీ కూడా మేము కూర్చుంటున్నాం. అమరావతిలోని సచివాలయంలో ఛాంబర్లు ఇంకా ఖరారు కానప్పటికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ పని మొదలుపెట్టారు. ఇవాళ 3 కొత్త మంత్రులు, శాఖలు మారిన 2 మంత్రులు బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నూతన మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సచివాలయంలోని 4వ భవనం సమావేశ మందిరంలో బాధ్యతలు చేపట్టారు. మరో కొత్త మంత్రి ఆదినారాయణ రెడ్డి తనకు ఛాంబర్ సిద్దం కాకపోవడంతో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్ నుంచి రహదారులు, భవనాల శాఖకు మారిన సిహెచ్ అయ్యన్న పాత్రుడు 5వ భవనంలో బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సచివాలయం 4వ బ్లాకు పై అంతస్తులో కాలువ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహా సెర్ఫ్ మంత్రిగా 5వ భవనంలోని తన పాత ఛాంబర్లోనే పరిటాల సునీత బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా రేపు ఉదయం 9:25 నారా లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన చోటు చేసుకుంది. స్థానిక బీసీ కాలనీలో సుదర్శన్, రాజేశ్వరి అనే దంపతులను అత్యంత దారుణంగా హత్య చేసేందుకు బంధువులే ప్రయత్నించారు. కుటుంబ కలహాలతో దంపతులు ఇద్దరినీ స్తంభానికి కట్టేసిన బంధువులు వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైకాపా గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆక్షేపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వైకాపా ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైన జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లే ఇతర రాష్ట్రాల్లోనూ జరిగితే ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుందని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నట్లు జగన్ చెప్పారు. ఈ అంశంపై ఇతర పార్టీల నాయకులను కలిసి మాట్లాడతామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు అని స్పీకర్ దగ్గర ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఒక అడుగు ముందుకేసి వాళ్ళల్లో కొంతమందిని ఏకంగా మంత్రి మండలికే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఎంత మటుకు ధర్మం అని, ఇటువంటివి గాని ఆపకపోతే ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోతుంది, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం ఎంపీలు విమర్శలు గుప్పించారు. ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు వచ్చినప్పుడే ఆయనకు హస్తిన గుర్తు వస్తుందని జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి అధికారాలు పరిమితమైనవని అభిప్రాయపడిన ఆయన జగన్ ఫిర్యాదుతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. అధ్యక్షుడి వేధింపులు తట్టుకోలేకే వైకాపా శాసనసభ్యులు పార్టీ ఫిరాయించాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే వైకాపా సభ్యులు పార్టీ మారారన్న మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
పార్టీని ఏ రకంగా బాగు చేసుకోవాలి, ఆయన బిహేవియర్ని ఏ రకంగా బాగు చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లోనైనా ఆయన తాలూకా గౌరవాన్ని ఏ రకంగా కాపాడుకోవాలన్న దాని మీద ఆయన శ్రద్ధ పెట్టి ఏదైనా కార్యక్రమాలు చేస్తే అది ఆయనకి బాగుంటుంది, ఆయన పార్టీకి బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. వస్తు సేవల పన్ను బిల్లు జీఎస్టీ అమల్లో మరో అడుగు పడింది. జీఎస్టీ 4 అనుబంధ బిల్లులకు పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. కేంద్ర జీఎస్టీ, సమగ్ర జీఎస్టీ, జీఎస్టీ పరిహార బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులకు సుదీర్ఘ చర్చ అనంతరం ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో విపక్షాలు పెట్టిన సవరణలు వీగిపోయాయి. మార్చి 29నే ఈ 4 బిల్లులకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. అన్ని రాష్ట్రాల శాసనసభలు రాష్ట్రాల జీఎస్టీ బిల్లును ఆమోదిస్తే జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. రాజ్యసభలో 8 గంటలు జరిగిన చర్చకు బదులిచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే వాదనను తోసిపుచ్చారు. జీఎస్టీ రేట్లపై మే 18, 19 తేదీల్లో కౌన్సిల్లో చర్చించనున్నట్లు తెలిపారు. జీఎస్టీ ఒక్కసారి అమల్లోకి వస్తే వివిధ అధికార విభాగాల ద్వారా వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు తెరపడుతుందని వివరించారు. భారతీయ జనతా పార్టీ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భాజపా 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంత్యోదయ అనే మంత్రాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని శ్రేణులకు సూచించారు. ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భాజపా 37వ ఆవిర్భావ వేడుకల్లో ప్రధాని సహా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, మరికొందరు ముఖ్య నేతలు పాల్గొని పండిత్ దీన్ దయాళ్కు నివాళులర్పించారు. 37 ఏళ్ల ప్రయాణంలో భాజపా శాఖోపశాఖలుగా విస్తరించి దేశంలో 65% భూభాగంలో 59% ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోందని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో భాజపా అగ్రనేత అడ్వాణీ సహా ఇతరులపై నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్దరించాలన్న సీబీఐ వాదనపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్లో ఉంచింది. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిపై నమోదైన ఈ కేసు విచారణను రాయ్బరేలీ కోర్టు నుంచి లక్నోకు మార్చే అంశంపైన సర్వోన్నత న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసు నుంచి అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులను తప్పిస్తూ అలహాబాద్ హైకోర్టు 2010 మే నెలలో తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాంకేతిక కారణాలతో భాజపా నేతలు సహా 21 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను హైకోర్టు తొలగించినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. వారిపై నేరపూరిత కుట్రకు సంబంధించిన అభియోగాలను పునరుద్దరించాలని కోరింది. ఈ వాదనల అనంతరం తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్లో ఉంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాల మధ్య కీలక వడ్డీ రేట్లను 6.25 వద్దే కొనసాగించింది. రివర్స్ రెపో రేటును 0.25% పెంచి 6%గా ప్రకటించింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు ద్వారా బ్యాంకులు వసూలు చేసే వడ్డీ అయిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ రేటును 0.25%కి ఆర్బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7.4%గా ఉంటుందని పేర్కొంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.